ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు అన్నారు 6 months ఒక దగ్గర కంప్లీట్ చేసుకుని వచ్చారు, బట్ ఒక 1 month ఖాళీగా ఉన్నారు అనుకోండి, అప్పుడు కూడా శాలరీ ఇస్తాము. అయితే అప్పుడు లొకేషన్ అలవెన్స్, ప్రాజెక్ట్ అలవెన్స్ ఉండదు. త్రూఅవుట్ దేర్ కెరియర్ మన దగ్గర రిజైన్ చేసి వెళ్ళేంత వరకు కూడా వీళ్ళు అజా పేరుల్లో ఉంటారు. దే ఆర్ ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ ఆఫ్ అజా. మేము విన్నాము అజాలో కూడా ఈ విధంగానే ఉంటుందా ఫైరింగ్ అనేది? సో ఐటీ ఇండస్ట్రీలో, అక్రాస్ ఐటీ ఇండస్ట్రీలో ఎనీ కంపెనీ ఫైరింగ్ చేస్తుందండి జనరల్ గా, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అజా కూడా చేస్తుంది. చాలా సెక్యూరిటీ, మీకు యాటిట్యూడ్ కరెక్ట్ ఉన్నంత సేపు అసలు సెక్యూరిటీకి ప్రాబ్లం లేదు, ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీకి. అయితే టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, అసలు మీరు ఫైర్ చేయరా అండి అంటే చేస్తామండి. ఇప్పుడు ఏ సందర్భాల్లో? పర్ఫార్మెన్స్ సందర్భం కాకుండా యాటిట్యూడ్ సందర్భాలు ఉంటే తీసేస్తామండి. ఉమెన్ ఎంప్లాయీస్ ని కానీ లేదా ఇంకేదైనా ఇలాంటి తప్పులు చేసినా. నమస్కారం మణి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? సూపర్ సూపర్ ఆల్వేస్. సూపర్ ఆల్వేస్. ఇప్పుడు మనం మాట్లాడిన పేరెంట్స్ ఇలా అన్నారండి, వాళ్ళ ఒపీనియన్ ఇదండి అని నేను మాట్లాడుతూ ఉంటాను. ఇవాళ మిక్స్డ్ రియాక్షన్స్ మేము ముందు ఉంచబోతున్నాను. ఓకే. పర్టికులర్ గా ఎంప్లాయీస్ గా జాయిన్ అవుదాం అనుకునే వాళ్ళు, మీరు చెప్పేటువంటి ఆ సలహాలు పాటించే వాళ్ళు, వీళ్ళు అడిగిన క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడా. నేను ఇంట్రొడక్షన్ లో ఒక మాట చెప్పాను, ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు సుమన్ టీవీ ప్రేక్షకులకి అజా కన్సల్టింగ్ గురించి. అయితే వీళ్ళు చెప్పేది కోడింగ్ ట్యూటర్ లోకి తీసుకుంటాము, ట్రైనింగ్ ఇస్తాము, జాబ్ మేమే ఇస్తామన్నారు. ఇక్కడ వరకు ఓకే. ఆ తర్వాత జరిగేటువంటి ఇష్యూస్ ఏంటనేది ఇవాళ మనం మాట్లాడదాం సార్. దీని గురించి చాలా మంది క్వశ్చన్స్ అడిగారు. అసలు వాళ్ళు అవునా అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అసలు? ఫస్ట్ మీరు అపాయింట్ చేసుకున్న దగ్గర నుంచి, ఫస్ట్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన దగ్గర నుంచి తర్వాత జాబ్ చేసే వరకు కూడా వాళ్ళకి జాబ్ ఇచ్చి మీరు శాలరీ ఇస్తారు, చక్కగా మీరే జాబ్ ఇస్తారు, ఇవన్నీ చెప్పారు. వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేది వివరించండి. సో బేసిక్ గా మనం కోడింగ్ ట్యూటర్ లో తీసుకున్న తర్వాత వాళ్ళకి 6 months వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇస్తాము. ట్రైనింగ్ అంటే ఏంటి? ఆన్ ద జాబ్ ట్రైనింగ్. వాళ్ళకి కోడింగ్ లో రకరకాల టాస్క్స్, అసైన్మెంట్స్, పిఓసిస్, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్స్ అంటారు, ప్రాజెక్ట్స్, వీటి ద్వారా వాళ్ళకి యాక్చువల్ వర్క్ నేర్పించి వాళ్ళు స్కిల్డ్ అయిన తర్వాత వాళ్ళని మా కంపెనీ ఫుల్ టైమ్ ఎంప్లాయీగా ట్రీట్ చేస్తుంది. ట్రైనింగ్ లో ఉన్నప్పుడేమో ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్, తర్వాత వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వాళ్ళు మన దగ్గర జాయిన్ అయిన తర్వాత, అంటే కంటిన్యూ అయిన తర్వాత, అప్పుడు ఏంటంటే వీళ్ళని ఆర్ఎంజీకి ఇస్తాం. ఇక్కడ రిసోర్స్ మేనేజ్మెంట్ గ్రూప్ అని ఉంటుంది. ఈ ఆర్ఎంజీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే వీళ్ళందరి యొక్క సివిస్ తయారు చేస్తుంది, వీళ్ళ కరికులం వైట్, వీళ్ళ యొక్క రెజ్యూమే తయారు చేస్తారు. చేసి వీళ్ళు ఏమేమి పని చేశారు, వీళ్ళకి ఏ స్కిల్స్ ఉన్నాయి, అవన్నీ మా కంపెనీ ఫార్మాట్ లో తయారు చేసిన తర్వాత మా సేల్స్ టీమ్ కి పంపిస్తారు. ఇదిగో మన దగ్గర జావా ఫుల్ స్టాక్ డెవలపర్లు 10 మంది రెడీ ఉన్నారు, వీళ్ళని ఏదైనా కస్టమర్స్ కి మ్యాప్ చేయండి అని. సో మా సేల్స్ టీమ్ ఏం చేస్తారంటే మాకున్న ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కానీ కొత్త కస్టమర్స్ కానీ వీళ్ళ సివి పంపించి మా దగ్గర రెడీ టు డిప్లాయ్ అంటే ఈ రోజు మేము మీకు ప్రాజెక్ట్ ఉంటే మీ ప్రాజెక్ట్ లో ఈ రోజు అంటే ఈ రోజే వచ్చి పని స్టార్ట్ చేయడానికి మా దగ్గర రెడీగా స్కిల్ఫుల్ పీపుల్ ఇండస్ట్రీ రెడీ, హైలీ స్కిల్డ్. ఈ రోజు మీరు ప్రాజెక్ట్ లో వేస్తే ఈ రోజు నుంచి కోడింగ్ రాయగలిగిన సామర్థ్యం ఉన్న వాళ్ళు మా దగ్గర ఉన్నారని మా సేల్స్ వాళ్ళు చెప్తారు. ఇదే కాకుండా మా కస్టమర్స్ కి మేము ఏం చెప్తామంటే తక్కువ కాస్ట్ కి పనిచేసే వాళ్ళు, ఏ లొకేషన్ అంటే ఆ లొకేషన్ కి వచ్చేవాళ్ళు. అంటే ఇక్కడ మీకు కోవిడ్ తర్వాత ప్రాబ్లం ఏంటంటే అందరూ ఐటీ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అడుగుతున్నారు, కానీ కస్టమర్స్ కి ఏంటి ఆఫీస్ కి వచ్చి పనిచేసే వాళ్ళు, హై ప్రొడక్టివ్ ఉండే వాళ్ళు కావాలి. సో మేము మా కస్టమర్స్ కి ఏం చెప్తున్నామంటే మా ఎంప్లాయీస్ ని మీ లొకేషన్ లో, మీ ఆఫీస్, అది బెంగళూరు కానివ్వండి, చెన్నై కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, ముంబై కానివ్వండి, హైదరాబాదే కానివ్వండి, మీ ఆఫీస్ లో వచ్చి కూర్చొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 5 days a week పనిచేస్తారు. సో అలా తయారు చేస్తాం. వీళ్ళని మేము అలా ఈ ఆర్ఎంజీ వాళ్ళు సేల్స్ కి ఇస్తే సేల్స్ వాళ్ళు ఇవన్నీ డీటెయిల్స్ తో, ఇవన్నీ యూఎస్పీ, యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్స్, మా కంపెనీ యొక్క క్రైటీరియాతో మేము మా కస్టమర్స్ కి పంపిస్తాము. మా కస్టమర్స్ ఆ సివీస్ అన్ని చూసుకొని ఓకే మాకు ఈ 10 CVs లో ఈ 3 CVs నచ్చాయి, ఈ 3 candidates నచ్చారు, వీళ్ళ స్కిల్స్ నచ్చాయి, వీళ్ళని మీరు మాకు లైన్అప్ చేయండి ఇంటర్వ్యూకి అంటారు. అప్పుడు మా వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఇంటర్వ్యూ పెట్టిస్తారు. ఆ ఇంటర్వ్యూలో ఇక్కడ కస్టమర్ డైరెక్ట్ గా వాళ్ళకి కోడింగ్ మీద టెస్ట్ పెడతారు. ఏం చేయాలి, వాళ్ళకు రకరకాల టాస్క్ ఇస్తారు, వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయో దాన్ని బట్టి వాళ్ళు టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్ వీళ్ళు కోడ్ రాస్తే వీళ్ళు కస్టమర్ తో 30 నుంచి 45 నిమిషాలు ఇంటరాక్ట్ అవుతారు. ఆ ఇంటరాక్షన్ బేస్ చేసుకొని, ఆ కోడింగ్ ని బేస్ చేసుకొని మా కస్టమర్ ఏం చేస్తారు, ఇతను సెలెక్ట్ ఆర్ రిజెక్ట్ అని చెప్తాడు.
ఓకే. సో సెలెక్టెడ్ అని చెప్పగానే ఏం చేస్తారు, మా సేల్స్ వాళ్ళు మళ్ళీ కస్టమర్ తో మాట్లాడతారు. ఓకే సెలెక్ట్ అన్నారు కదా, ఇతనికి మేము ఇంత రేట్ ఇస్తాము, ఇంత రేట్ అయితేనే ఇస్తాము, ఇతని రేట్ కార్డ్ ఇంత, ఇతని యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవి అని మేము చెప్తాము. వాళ్ళు మాకు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్, ఆ రేట్ కార్డ్, అగ్రి అయిన రేట్ కార్డ్ ప్రకారం మాకు ఒక పర్చేజ్ ఆర్డర్ కానీ స్టేట్మెంట్ ఆఫ్ వర్క్ కానీ మాకు ఇస్తారు. ఆ SOW ఆ పర్చేజ్ ఆర్డర్ ని బేస్ చేసుకొని ఆ లొకేషన్ కి ఈ అబ్బాయిని గానీ అమ్మాయిని గానీ మేము పంపిస్తాము. పంపడానికి మళ్ళీ అదొక పెద్ద తతంగం. ఇది సేల్స్ వాళ్ళు చేయరు. సేల్స్ వాళ్ళు ఏం చెప్తారు, ఈ అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు, మనకు పర్చేజ్ ఆర్డర్ వచ్చింది, కాంట్రాక్ట్ సైన్ చేసాము, సో ఇతని మనం కస్టమర్ లొకేషన్ కి పంపించాలనగానే మా HR బిజినెస్ పార్ట్నర్ అని ఉంటారు. సో HR టీమ్ లో మీకు కోర్ HR బిజినెస్ పార్ట్నర్, తర్వాత పేరోల్ టీమ్, ఇలా రకరకాల HR డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో RMG కూడా ఒక HR డిపార్ట్మెంటే. సో మీకు ఈ కోర్ HR బిజినెస్ పార్ట్నర్ టీమ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు వీళ్ళకి కావాల్సిన ఫ్లైట్ కానీ బస్సు కానీ కస్టమర్ దగ్గరికి వెళ్ళడానికి, జనరల్ గా ఢిల్లీ, ముంబై ఇలాంటి ప్లేసెస్ కి పంపినప్పుడు మేము ఖచ్చితంగా ఫ్లైట్ బుక్ చేస్తాం. బెంగళూరు, చెన్నై, పూణే ఇలాంటి వాటికి వోల్వో సెమీ లగ్జరీ బస్ బుక్ చేస్తాం, అందులో వెళ్ళిపోతారు. వెళ్ళి కస్టమర్ దగ్గర రిపోర్ట్ చేయాలి. సో ప్రాజెక్ట్ డూస్ అండ్ డోంట్స్ అని ఉంటాయి, దానికి ఒక 2 గంటల ట్రైనింగ్ ఇస్తాము. కస్టమర్ దగ్గర ఉన్నప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి, అసలు కస్టమర్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ డేటా ప్రైవసీ కానీ, వాళ్ళ కోడ్ ను ఎలా నువ్వు ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళ కోడ్ తీసుకెళ్లి నువ్వు వేరే దగ్గర కాపీ చేయడం, ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవడం, ఇలాంటి తప్పులు చేస్తుంటారు పిల్లలు. సో ఇవన్నీ చెయ్యకుండా వాళ్ళకి కావాల్సిన తగు జాగ్రత్తలని నేర్పించి, వాళ్ళతో డాక్యుమెంటేషన్ అంతా సైన్ చేయించి, వాళ్ళకి బుక్ చేసి, వాళ్ళకి కొంత శాలరీ అడ్వాన్స్ కూడా ఇస్తాం. ఎందుకంటే ఈ లొకేషన్ నుంచి వేరే లొకేషన్ కి పంపించినప్పుడు వాళ్ళకి చేతి ఖర్చులు అవి ఉంటాయి. అక్కడ ఒక 15 రోజుల కోసం ఒక ఓయో AC రూమ్ బుక్ చేస్తాం 15 days. సో 15 days కోసం అక్కడ అకామిడేషన్, ట్రావెల్, కొంత శాలరీ అడ్వాన్స్ ఇచ్చి, ఈ డాక్యుమెంటేషన్ అంతా ఇచ్చి, మాదొక లెటర్ ఇస్తాం మా కంపెనీ లెటర్ హెడ్ మీద, ఈ అబ్బాయిని మేము పంపిస్తున్నాము మీ కంపెనీలో, మీరు మీ ప్రాజెక్ట్ లో వేసుకోండి, సెలెక్ట్ అయ్యారు కదా, ఈ PO ప్రకారం, ఈ SOW ప్రకారం ఇతన్ని పంపిస్తున్నాను, ఇతను ఎలా గుర్తుపట్టాలి. సో మా దగ్గర నుంచి ఒక అఫీషియల్ కమ్యూనికేషన్ కదా, ఇవన్నీ తీసుకొని వాళ్ళు వెళ్ళి అక్కడ జాయిన్ అవుతారు. అక్కడి నుంచి వాళ్ళు అక్కడ పనిచేయడం స్టార్ట్ చేస్తారు. ఇది సెలెక్ట్ అయిన క్రమంలో. ఒకవేళ రిజెక్ట్ అయ్యారనుకోండి, సేల్స్ వాళ్ళు ఇంకొక కస్టమర్ కి మ్యాప్ చేస్తారు. ఈ ప్రాసెస్ అనేది నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. సో ఇప్పుడు సెలెక్ట్ అయ్యారు, వెళ్ళారు, కస్టమర్ దగ్గర పనిచేస్తున్నారు. 6 months కి మనం కాంట్రాక్ట్ సైన్ చేసాము, కస్టమర్ యొక్క ప్రాజెక్ట్ ఎక్స్టెండ్ అయింది. కస్టమర్ అంటాడు ఐ వాంట్ టు ఎక్స్టెండ్ ద రిసోర్స్ అని అంటాడు, కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ చేస్తాడు. ఎక్స్టెండ్ చేస్తే మనం ఓకే అంటే, కస్టమర్ ఓకే అంటే, ఎక్స్టెండ్ అయిపోతే ఆ ఎక్స్టెండ్ అయిన పీరియడ్ కూడా అక్కడ పనిచేయాలి. లేదు నాకు అసలు ప్రాజెక్ట్ అయిపోయింది అనుకున్న దాని ప్రకారమే, నీకు 6 months కి కాంట్రాక్ట్ ఇచ్చాను, అయిపోయింది, ఇంకా నాకు ఈ రిసోర్స్ అవసరం లేదు అంటాడు. అనగానే రిలీజ్ నోటిఫికేషన్ వస్తుంది. అంటే మా సేల్స్ టీమ్ కి కస్టమర్ వాళ్ళ ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చెప్తారంటే, ఈ పలానా రిసోర్స్ నేను రిలీజ్ చేస్తున్నాను ప్రాజెక్ట్ లోంచి, ఇంకా మాకు అవసరం లేదు అని. ఆ రిలీజ్ నోటిఫికేషన్ రాగానే మా వాళ్ళు మళ్ళీ మా HR BP టీం ఉంటుంది, HR బిజినెస్ పార్ట్నర్ టీం, వీళ్ళ అబ్బాయికి కాల్ చేసి అక్కడ ఏమేమి హ్యాండ్ ఓవర్ చేసి రావాలి, కస్టమర్ కి కోడ్ కానీ, వాళ్ళ ల్యాప్టాప్ కానీ, వాళ్ళకి సంబంధించిన ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని, వాళ్ళకి ఇవ్వాల్సిన నాలెడ్జ్ ట్రాన్స్ఫర్, వాళ్ళ డాక్యుమెంటేషన్ వాళ్ళకి అప్పచెప్పడం, వాళ్ళ ID కార్డ్ అప్పచెప్పడం, ఇలాంటివన్నీ చేసేసి రావాలి. సో అవన్నీ చెప్తారు. అవన్నీ చెప్పి దాని తర్వాత వాళ్ళకి రావడానికి కావాల్సిన ఫ్లైట్, బస్సో, ట్రైనో అది బుక్ చేస్తారు. బుక్ చేస్తే మళ్ళీ వచ్చి రిసోర్స్ మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాడు, మళ్ళీ తిరిగి అజాక్ వచ్చేస్తాడు. అర్థమైందా మీకు? వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉండే రిసోర్స్ ఏమైతే అంటారు, ఇలా ప్రాజెక్ట్ కి వెళ్ళి వచ్చిన రిసోర్స్ ని బెంచ్ మీద ఉన్నాడు అంటారు. అంటే ఎన్ని రోజులకి తీసుకుంటారు సార్ బెంచ్ మీద? సో బెంచ్ మీద ఎన్ని రోజులు అంటే జనరల్ గా మా యావరేజ్ బెంచ్ టైం వచ్చేసి 15 days to 30 days ఉంటుంది. 15 రోజుల నుంచి 30 రోజులు మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ రిలీజ్ అయి రాగానే, యాక్చువల్ గా రిలీజ్ నోటిఫికేషన్ రాగానే మా సేల్స్ వాళ్ళు మళ్ళీ అతని CV మార్కెట్ చేస్తారు. కానీ ఒక్కొక్కసారి కాలేదు. మనకి ఇప్పుడు సపోజ్ కస్టమర్ 15 days నోటీస్ ఇచ్చాడు, ఎక్స్ అనే ఎంప్లాయీని రిలీజ్ చేస్తున్నాం అని ప్రాజెక్ట్ లోంచి. చేయగానే సేల్స్ వాళ్ళు ఏం చేస్తారు, అతని CV తీసుకొని మళ్ళీ మార్కెట్ చేస్తారు, వేరే కస్టమర్స్ కి పంపిస్తుంటారు. అయినా రాలేదు, మనకు ఆపర్చునిటీ రాలేదు, ఆ రిసోర్స్ ఇక్కడికి వచ్చాడు, బెంచ్ మీద కూర్చున్నాడు. ఇక్కడ ఆఫీస్ లో వచ్చి కూర్చోడు, బెంచ్ మీద కూర్చోవడం అంటే ఏంటి, ఆఫీస్ లో ప్రాజెక్ట్ లేకుండా కూర్చోవడం, బెంచ్ మీద కూర్చోవడం. సో బెంచ్ మీద కూర్చున్నాడు, రోజు ఏదో నేర్చుకుంటుంటాడు, తను అక్కడ నేర్చుకున్న విషయాలు ఇక్కడ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేస్తుంటాడు, ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్తుంటాడు, ఇక్కడ ఏదైనా కొత్త విషయాలు వేరే ప్రాజెక్టులలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటుంటాడు. దీన్ని క్రాస్ స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ అంటుంటాం. ఇవన్నీ చేస్తూ ఎంప్లాయీ ఎంగేజ్ అవుతుంటాడు. ఇప్పుడు ఇతని CVని మళ్ళీ మార్కెట్ చేస్తారు, మళ్ళీ మార్కెట్ చేసి నెక్స్ట్ మళ్ళీ కస్టమర్ కి ప్రెజెంట్ చేస్తారు. ప్రెజెంట్ చేస్తే మళ్ళీ ఇంకొక కస్టమర్ దగ్గర సెలెక్ట్ అవుతాడు, మళ్ళీ ఆ ప్రాజెక్ట్ కి వెళ్ళాలి. ఈసారి బెంగళూరు అయితే ఇంకోసారి పూణే వెళ్ళొచ్చు, ఇక్కడ పూణే అయితే నెక్స్ట్ టైం చెన్నైకి వెళ్ళొచ్చు. అలా మన కంపెనీ యొక్క ప్రత్యేకత ఏంటంటే బేసిక్ గా అండి,
మీకు అసలు ఒకే ఎంప్లాయర్ అజా అనే ఎంప్లాయర్ కింద నువ్వు మల్టిపుల్ కస్టమర్స్ తో పనిచేసే ఒక అద్భుతమైన అవకాశం వస్తుంది. ఫ్రెషర్ కి ఒకే ఎంప్లాయర్ తో మల్టిపుల్ కస్టమర్స్ తో మల్టిపుల్ కంపెనీస్ తో పనిచేసే అవకాశం అనేది చాలా గొప్ప అవకాశం. బికాస్ మీరు ఏం ఎంప్లాయర్స్ చేంజ్ చేయట్లేదు, కానీ మీ ఎక్స్పోజర్ మాత్రం మల్టిపుల్ ఎక్స్పోజర్. చాలా మందికి తెలుస్తుంది. ఇక్కడ వీళ్ళకి పే చేసేది ఎవరండి? వీళ్ళు త్రూఅవుట్ దేర్ కెరియర్ మన దగ్గర రిజైన్ చేసి వెళ్లేంత వరకు కూడా వీళ్ళు అజా పేరోల్లో ఉంటారు. దే ఆర్ ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ ఆఫ్ అజా. అజా ఇస్ దేర్ ఎంప్లాయర్. వాళ్ళకి కస్టమర్ కి ఓన్లీ వర్క్ పరంగా తప్ప ఎలాంటి సంబంధం ఉండదు. వీళ్ళు పని చేయాలి. ఎవ్రీ మంత్ కస్టమర్ టైం షీట్స్ అప్రూవ్ చేస్తాడు. ఆ టైం షీట్స్ మన ఇక్కడ హెచ్ఆర్ టీమ్ కి పంపించాలి. హెచ్ఆర్ టీమ్ ఇక్కడ ఫైనాన్స్ టీమ్ కి ఇస్తుంది. ఇక్కడ ఫైనాన్స్ టీమ్ అక్కడ ఫైనాన్స్ టీమ్ కి పంపించి బిల్లింగ్ చేస్తారు. సో అదంతా కూడా మా ఇంటర్నల్ ప్రాసెస్. ఎంప్లాయీకి ఇదంతా ఏమీ సంబంధం ఉండదు. ఎంప్లాయీకి ఆన్ టైం శాలరీ వెళ్ళిపోతుంటుంది. ఇప్పుడు కరెంట్లీ మన కంపెనీలో ఎవ్రీ మంత్ 5th కి శాలరీ ఇస్తాము. ఒకవేళ 5th బ్యాంక్ హాలిడే అయితే 4th కి ఇస్తాము. కానీ ఎంప్లాయీకి ఇవన్నిటితో సంబంధం ఉండదు. ఎంప్లాయీకి ఎవ్రీ మంత్ పని చేస్తుంటాడు కస్టమర్ దగ్గర, వాడి శాలరీ వాడికి వచ్చేస్తుంటుంది. ఒకవేళ వేరే దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు అన్నారు 6 months ఒక దగ్గర కంప్లీట్ చేసుకుని వచ్చారు, బట్ ఒక 1 month ఖాళీగా ఉన్నారు అనుకోండి, అప్పుడు కూడా శాలరీ ఇస్తాము. అయితే అప్పుడు లొకేషన్ అలవెన్స్, ప్రాజెక్ట్ అలవెన్స్ ఉండదు. సో వీళ్ళకి కంపోనెంట్స్ ఎలా ఉంటాయంటే శాలరీ కంపోనెంట్స్ ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది, తర్వాత వేరియబుల్ పే ఉంటుంది, తర్వాత లొకేషన్ అలవెన్స్ ఉంటుంది. ఈ వేరియబుల్ పే అనేది మీరు ప్రాజెక్ట్ లో పని చేసినప్పుడు మీకు ఇస్తారు. లొకేషన్ అలవెన్స్ వేరే లొకేషన్ కి వెళ్తే ఇస్తారు. కానీ ఫిక్స్డ్ శాలరీ ఎవ్రీ మంత్ వస్తూనే ఉంటుంది. అలా ఆ శాలరీ రాకపోవడం అంటూ ఉండదు. అందులో ఇబ్బంది అయితే ఏమీ లేదు. అయితే ఇక్కడ నెక్స్ట్ అడగాల్సింది ఫైరింగ్ గురించి. చాలా మంది హైరింగ్ అయితే బాగానే చేస్తున్నారు, ఇక్కడ అవకాశం ఉంటుంది, అక్కడ అవకాశం ఉంటుంది, క్లయింట్స్ చాలా మంది ఉందని చెప్తున్నారు. ఓకే, ఒకవేళ ఇక్కడో మేము విన్నాము అజాలో కూడా ఈ విధంగానే ఉంటుందా ఫైరింగ్ అనేది? సో ఐటీ ఇండస్ట్రీలో అక్రాస్ ఐటీ ఇండస్ట్రీలో ఎనీ కంపెనీ ఫైరింగ్ చేస్తుందండి జనరల్ గా. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అజా కూడా చేస్తుంది, కానీ అజాలో ఇది అని ఆ సినారియో ఉండదు. ఎందుకు ఉండదు అంటే అండి, మీకు వేరే కంపెనీలో మీరు ఒక టెక్ మహేంద్రానో ఒక టీసీఎస్ నో ఏదైనా ఒక మంచి ఐటీ కంపెనీని తీసుకుంటే వాళ్ళ దగ్గర ప్రాజెక్ట్స్ ఎన్ని ఉన్నా కూడా వాళ్ళ దగ్గర ఒకసారి పర్ఫార్మెన్స్ ఇష్యూ వచ్చినా, లేకున్నా ఇంకేదైనా ప్రాబ్లం వచ్చినా, యాటిట్యూడ్ ఇష్యూ వచ్చినా, డిసిప్లినరీ ఇష్యూ వచ్చినా తీసేస్తారు, ఫైరింగ్ చేస్తారు. మేజర్ గా పర్ఫార్మెన్స్ తో తీసేస్తారు. ఇంకా కొన్ని చిన్న కంపెనీస్, ఇప్పుడు మాలాంటి చిన్న కంపెనీ చాలా ఉంటాయి కదా, అలాంటి చిన్న కంపెనీస్ వాళ్ళకు ప్రాజెక్ట్స్ ఉండి ఆ ప్రాజెక్ట్ మీద తీసుకున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ పోయినా, ఆ ప్రాజెక్ట్ లో కస్టమర్ బిజినెస్ తగ్గించినా మీకు ఫైరింగ్ జరుగుతుంది. అయితే అజాలో ఎందుకు జరగదంటే, అజాలో ఒక్క కస్టమర్ లేడు, అజాలో 30 పైన కస్టమర్స్ ఉన్నారు. ఈ కస్టమర్ కి ప్రాజెక్ట్ వచ్చినా నాకు ప్రాజెక్ట్ వచ్చినట్టే, ఈ కస్టమర్ కి ప్రాజెక్ట్ వచ్చినా, ఎవరికి ప్రాజెక్ట్ వచ్చినా నాకు ప్రాజెక్ట్ వచ్చినట్టే. ఏ కస్టమర్ కి రిసోర్స్ కావాలన్నా నా దగ్గర రిక్వైర్మెంట్ ఉన్నట్టే. కాబట్టి ఒక రిసోర్స్ ఒక దగ్గర పర్ఫార్మెన్స్ చేయలేకపోతే, సరిగా పని చేయలేకపోయినా, అక్కడ ప్రాజెక్ట్ ఎన్వైరన్మెంట్ లో పడకున్నా అతన్ని మళ్ళీ బెంచ్ మీద తీసుకొచ్చి నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రెజెంట్ చేస్తాం, కానీ ఇతడు మాకు అవసరం లేదని చెప్పము. యాక్చువల్ గా బేసిక్ ఏంటంటే, అజా ఒక చిన్న ప్రిన్సిపల్ నమ్ముతుంది. ఏంటంటే రిసోర్స్ రెవెన్యూ ఫాలోస్ రిసోర్స్ అని. అంటే ఏంటంటే మాకు రిసోర్స్ ఉంటే తప్ప బిజినెస్ రాదు. సో మేము రిసోర్స్ ను ఉంచుకుంటేనే మాకు కస్టమర్ వస్తాడు. రిసోర్స్ ని ఫైర్ చేస్తే మాకేమొస్తుంది? అయితే టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, అసలు మీరు ఫైర్ చేయరా అండి అంటే చేస్తామండి. ఇప్పుడు ఏ సందర్భాల్లో? పర్ఫార్మెన్స్ సందర్భం కాకుండా యాటిట్యూడ్ సందర్భాలు ఉంటే తీసేస్తామండి. యాటిట్యూడ్ మనం మార్చలేము. ఏదైనా పిచ్చి యాటిట్యూడ్ ఉన్నా, ఉమెన్ ఎంప్లాయీస్ ని కానీ లేదా ఇంకేదైనా ఇలాంటి తప్పులు చేసినా అలాంటి వాళ్ళను మనం క్షమించము. ఎందుకంటే ఒక కల్చర్ ని బిల్డ్ చేసేటప్పుడు, ఒక మంచి ఎన్వైరన్మెంట్ ని క్రియేట్ చేసేటప్పుడు 100లో ఒక్కళ్ళు తేడాగా ఉండి మిగతా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నా, ప్రాజెక్ట్ యొక్క డెలివరబుల్స్ ఇబ్బంది పెడుతున్నా, పర్ఫార్మెన్స్ పరంగా కాదు, కోడింగ్ పరంగా కాదు, వ్యక్తిగతంగా తన యొక్క ప్రవర్తన ద్వారా ఒకవేళ ఇబ్బంది పెడుతుంటే, వినకున్నా, చెప్పినా అర్థం చేసుకోకున్నా, మార్పు తెచ్చుకోకున్నా, అలా ఏమైనా జరిగాయి సార్? ఈ కంపెనీలో ఇంతవరకు జరగలేదండి, కానీ ఇంతకు ముందు కంపెనీలో చేశాను. నాది 2వ కంపెనీ కదా. ఫస్ట్ కంపెనీలో చాలా మందిని చేశాను. అది మేజర్ గా, అంటే మీకు నేను అందులో 100 మందిని ఫైర్ చేసి ఉంటాను అని అనుకుంటే కనుక 100లో 90 మంది కూడా నా ఉమెన్ ఎంప్లాయీ తో మిస్బిహేవ్ చేసిన వాళ్ళను పనిష్ చేసిందే తప్ప వేరే ఏం లేదండి. ఈ విషయంలో కాస్త హ్యాపీగా ఫీల్ అవ్వాలి, సెక్యూర్ గా ఉంటారు. చాలా సెక్యూరిటీ, మీకు యాటిట్యూడ్ కరెక్ట్ ఉన్నంత సేపు అసలు సెక్యూరిటీకి ప్రాబ్లం లేదు. ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీకి అజాలో ఎందుకు ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ ఇవ్వగలుగుతామంటే, బేసిక్ గా మనం లో కాస్ట్ ఆర్ కాస్ట్ ఎఫెక్టివ్ కంపెనీ అంటారు మనని. సో కాస్ట్ ఎఫెక్టివ్ కంపెనీ, కస్టమర్ కి కాస్ట్ ఎఫెక్టివ్ సర్వీసెస్ అందిస్తాము. రిసోర్స్ ఉంటే తప్ప మనం బిజినెస్ చేయలేము, కాబట్టి మాకు రిసోర్స్ కావాలి. 1 నెల కాదండి, 2 నెలలు కాదండి, అప్పుడప్పుడు 6 నెలల పైన కూడా నేను బెంచ్ మీద ఉంచుకొని వాళ్ళకి శాలరీ ఇస్తూ వాళ్ళ సీవీని మార్కెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి.
నా పాత కంపెనీలో. అంటే కొన్ని టైం బట్టి కూడా ఉంటాయి సార్. కొన్ని టైం ఉంటుందండి, కొన్ని స్కిల్స్ ఉంటుంది. కొందరికి పాపం కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువ ఉంటాయి, కొందరికి టెక్నికల్ స్కిల్స్ ఇంకా అప్గ్రేడ్ చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటారు, కొందరికి సరైన ప్రాజెక్ట్ అటువైపు రాదు. అంటే వాళ్ళు సెలెక్ట్ అవుతారు, అటు సైడ్ కస్టమర్ సైడ్ ప్రాజెక్ట్ ఆగిపోద్ది. వీళ్ళకి ఒక స్కిల్ ఉంటుంది, కస్టమర్ కి ఆ స్కిల్ కంటే ఇంకొంచెం డిఫరెంట్ గా ఏదో స్కిల్ కావాలి. సో అలాంటి వాళ్ళని, అంటే నా హైయెస్ట్ నా పాత ఎక్స్పీరియన్స్ చెప్తానండి. అజాలో అలాంటి ఎగ్జాంపుల్ లేదు, కానీ నా పాత కంపెనీ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తిని 28 months పెట్టుకున్నాను. 28 months అతను పెట్టుకొని అతను అంటే ఎంతకు డిప్లాయ్ కావట్లేదు, పెట్టుకుని అతన్ని చేసి ఫైనల్ గా డిప్లాయ్ చేశాను. తర్వాత 6 months తర్వాత అతను రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. అంటే ఒకసారి స్కిల్స్ వచ్చాయి, డిప్లాయ్ అయ్యాడు, బాగా ధైర్యం వచ్చేసింది, ఇంక వెళ్ళిపోయాడు. కానీ నా అంత నేనుగా ఎప్పుడు అలా తీసేయలేదు. ఇలాంటి సందర్భాలు చాలా ఉంటాయి. కాకపోతే మన యొక్క కంపెనీ యొక్క ప్రాముఖ్యత, మన కంపెనీలో ఎందుకు జాయిన్ కావాలి అన్న దానికి మనం చెప్పేది ఏంటంటే, నువ్వు వన్ ఎంప్లాయర్ మల్టిపుల్ కంపెనీస్ ఎక్స్పోజర్, మల్టిపుల్ ప్రాజెక్ట్. నువ్వు నా మారిషస్ కస్టమర్ తో పనిచేయచ్చు, నువ్వు నా సింగపూర్ కస్టమర్ తో పనిచేస్తావు, నా సౌత్ ఆఫ్రికా కంపెనీతో పనిచేస్తావు, నాకు ఆస్ట్రేలియన్ కస్టమర్ తో పనిచేస్తావు, టెక్ మహీంద్రాతో పనిచేస్తావు, టీసీఎస్ తో పనిచేస్తావు. చాలా చోట్ల అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అవకాశాలు ఎందుకంటే నేను నా ప్రాజెక్ట్స్ కే కాకుండా మిగతా వాళ్ళకు కూడా నేను సప్లై చేస్తాను. మన ప్రాజెక్ట్ లో వాడతామా, బయట ప్రాజెక్ట్స్ కి ఇస్తామా, నేను నా డెసిషన్ కదా. సో అందుకని నీకు అదే ఇప్పుడు మీరు ఒక టీసీఎస్ తీసుకున్నారు, టెక్ మహీంద్రా తీసుకున్నారు, వాళ్ళకి ప్రాజెక్ట్ ఉంటేనే వాడతారు, వేరే కంపెనీకి కావాలంటే ఇవ్వరు కదా వాళ్ళు. అలా అన్నమాట. సో ఒక క్లారిటీ అయితే వచ్చింది సార్. ఫస్ట్ నాకు మేజర్ డౌట్ ఇదే, మాట్లాడినప్పుడల్లా ఇక్కడ వరకు ఓకే తీసుకుంటున్నారు అన్నారు, తర్వాత ఒకవేళ ఎందుకంటే సడన్ గా వస్తాయి వార్తలు, ఐటీ కంపెనీలో ఫైరింగ్ జరిగింది, ఎంత మందిని తీసేశారు. పెద్ద కంపెనీలో జరుగుతుందండి, చిన్న కంపెనీలో అంత పెద్దగా ఉండదు. చిన్న కంపెనీలో మేజర్ గా రిసోర్సెస్ యొక్క నెగ్లిజెన్స్ ఉన్నా, ఈ డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ చేసిన ఇలాంటి వాటిలలో క్షమించలేవండి. అంటే నువ్వు మన దగ్గర జీతం తీసుకుంటూ వేరే దగ్గర పనిచేయడం. టైమింగ్స్ ఎలా ఉంటాయి సార్ అసలు? టైమింగ్స్ 9:30 to 6:30 అండి మీకు ఆన్ పేపర్. కాకపోతే రిసోర్సెస్ 7:30, 8:30 వరకు కూడా పనిచేస్తుంటారు. సో ఫ్లెక్సిబుల్ టైం, నార్మల్ టైం చూసేది అయితే, బట్ ఫైరింగ్ ఉంటుంది కానీ ఇట్ డిపెండ్స్ అంతే. ఫైరింగ్ ఈజ్ ప్యూర్లీ ఆన్ యాటిట్యూడ్ అండ్ డిసిప్లినరీ ఇష్యూస్. డిసిప్లినరీ ఇష్యూకి ఫైరింగ్ లేకుండా ఏ కంపెనీ ఉండదండి. మా అజాయ్ ఎక్సెప్షన్ కాదు. అదే కదా బిల్డ్ చేస్తుంది ఒక కంపెనీని ఎప్పుడైనా సరే. ఒక ఫ్రేమ్వర్క్ లో పనిచేసేటప్పుడు ఆ భయం అనేది ఉండాలండి. బట్ అంటే మీ అండర్ లో చాలా హెల్దీ అట్మాస్ఫియర్ ఉందని అయితే నేను నమ్ముతాను, డెఫినెట్ గా చూశాను కాబట్టి. చాలా ప్రశాంతమైన వాతావరణం ప్రతి చోట. థ్యాంక్ యూ సో మచ్ ఫనీ గారు, చాలా డౌట్స్ క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. కోడింగ్ ట్యూటర్ లోకి తీసుకోవటం, ట్రైనింగ్ ఇవ్వటం, జాబ్ ఇవ్వటం, తగ్గట్టుగా శాలరీ ఇవ్వటం. ఇంకొకటి మేజర్ థింగ్ ఫనీ గారి మాటలో మీరు వినే ఉంటారు, ఒక ప్రాజెక్ట్ పూర్తి చేసుకుని మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ కి వెళ్ళడానికి అది మధ్యలో ఎంత గ్యాప్ ఉన్నా కూడా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఏమైనా నేర్చుకోవడానికి ఇది ఒక బెస్ట్ టైం అని భావించి మీరు నేర్చుకుంటే ఇంకాస్త మీరు స్కిల్ఫుల్ గా తయారవుతారు. ఇంకొక కొత్త ప్రాజెక్ట్ కి వెళ్ళడానికి కూడా ఒక స్కోప్ ఉంటుంది. మీరు అనుకున్న డ్రీమ్ ని కూడా మీరు రీచ్ అవ్వగలుగుతారు, మీ గోల్ మీరు అచీవ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా వివరాలు కావాలా అయితే స్క్రీన్ మీద అజా కన్సల్టింగ్ సర్వీసెస్ వారి నెంబర్ ఇస్తున్నాం, కాల్ చేసి వివరాలు కనుక్కోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.